హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ పుష్ప 2 ద రూల్, స్టారింగ్ బై అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాత్ ఫజిల్ ఇన్ ద లీడ్ రోల్స్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుకుమార్ గారు. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఇంకా కథ విషయానికి వస్తే పుష్ప 1 లో మన పుష్ప బన్వర్ సింగ్ షెకావత్ ని ఇన్సల్ట్ చేస్తాడు. సో దాని తర్వాత వాళ్ళ ఈగో క్లాషెస్ ఏ రేంజ్ వరకు వెళ్ళాయి అండ్ పుష్ప మీద కోపంతో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ పగని తీర్చుకున్నారా లేదా, ఇదంతా మీరు పార్ట్ 2 లో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూవీ కొంచెం స్లో ఫేస్డ్ గా వెళ్తుంది అండ్ రన్ టైం టోటల్ గా 3 hours 20 minutes వరకు ఉంటది. అండ్ మూవీ స్టార్టింగ్ మనకి ఒక మంచి యాక్షన్ బ్లాక్ తో పుష్ప క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరుగుతుంది అండ్ అక్కడ నుండి మూవీలో రాసుకున్న ఆ డ్రామా గానీ హై మూమెంట్స్ గానీ సూపర్ గా ఉంటాయి. మనకి మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపట్లోనే పుష్ప అండ్ బన్వర్ సింగ్ షెకావత్ వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య ఈగో అనే పాయింట్ తో జరిగే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి రెండు క్యారెక్టర్స్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ లోపల ఉన్న ఆ వైల్డ్ క్యారెక్టర్స్ ని చాలా బాగా చూపించారు. అండ్ పుష్ప ఇంకా బన్వర్ సింగ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని కపుల్ ఆఫ్ సీన్స్ గానీ ఆ హ్యూమర్ గానీ చాలా బాగా రాసుకున్నారు. ఆ ఫన్నీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ జాతర సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. పర్టికులర్ గా ఆ ఒక్క సీక్వెన్స్ లోనే మనకి ఎన్నో డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఉంటాయి. నిజంగా ఈ సీక్వెన్స్ లో జరిగే ఫైట్ సీన్ అయితే తోపు ఉంటది. అండ్ మనకి ప్రీ క్లైమాక్స్ దగ్గర కూడా ఒక యాక్షన్ బ్లాక్ అయితే ఉంటది. ఆ ఫైటింగ్ సీన్స్ అంతా కూడా సూపర్ గా డిజైన్ చేసుకున్నారు. ఈ 2 యాక్షన్ బ్లాక్స్ లో మన అల్లు అర్జున్ గారి విశ్వరూపం అయితే మనం చూడొచ్చు. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే ఎమోషనల్ గా సింపుల్ గా ఎండ్ చేశారనిపించింది. ఏ ఫిలిం బై సుకుమార్. ఈ టైటిల్స్ పడగానే అందరూ లేచి వెళ్ళిపోకండి, బికాస్ దాని తర్వాత ఎండ్ క్రెడిట్ సీన్ అయితే ఉంటది. అండ్ అల్లు అర్జున్ గారు ఇంకా ఫాత్ ఫజిల్ గారు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎమోషనల్ సీన్స్ పరంగా అండ్ డ్రామా పరంగా అండ్ రిమైనింగ్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా మంచిగా రాసుకున్నారు. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ని ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి మంచిగా ఎండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అల్లు అర్జున్ గారు నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయనకి నేషనల్ అవార్డు రావడంలో తప్పలేదు అనిపించింది. లిటరలీ యాక్షన్ బ్లాక్స్ లో గానీ ఎమోషనల్ సీన్స్ లో గానీ ఎలివేషన్ సీన్స్ లో గానీ అల్లు అర్జున్ గారి ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. అండ్ రష్మిక మందన గారికి ఈ మూవీలో మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మంచిగా యాక్ట్ చేసింది. అండ్ ఫాత్ ఫజిల్ గారు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆయన యాక్టింగ్ కూడా ఇరగదీసేశాడు. అండ్ రిమైనింగ్ మెయిన్ లీడ్స్ ఇంకా సపోర్టివ్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ లో వాళ్ళు జస్టిఫై చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీకి మ్యూజిక్ డిఎస్పీ గారు ఇచ్చారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. అండ్ అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే శామ్ సిఎస్ గారు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్ కి ఆ ఎలివేషన్ బీజిఎం బాగుంది అనిపించింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే పర్లేదు, వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.